ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టే శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేడి సంతోషముతో యెహోవాను సేవించుడి. ఆయనే ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములో ఉండునని దేవాది దేవుని కీర్తిస్తూ గణపరుస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఆయనే నామాన్ని గణపరచాలి. ఆయన మన ఎల్లప్పుడూ దయ కలిగి నిత్యము మన ఆయన కృప చూపిస్తున్న దేవాది దేవుడు. ఆయన తరతరములు మన మీద దయ చూపించి ఆయన మనల్ని ఆదరిస్తున్న దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ దేవాది దేవుణ్ణి ఆరాధనతో మనస్ఫూర్తిగా దేవాది దేవుని సన్నిధిలో సత్యముతో ఆత్మతో ఆరాధిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రమయా, స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరిని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగరుడవు, మహోన్నతుడైన రాజాదిరాజా, ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయం ముందు దేవా నీ సన్నిధిలో చేరి నీ స్తుతించి గణపరిచే భాగ్యము దేవా, నీ నామానికి దేవా మహిమ తెచ్చే విధంగా దేవా మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ నామాన్ని గణపరుస్తూ ఉండగా దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపడొచ్చున్నానయ్యా. నీ సత్యము దేవా తరతరములు మా మీద ఉంచబడొచ్చున్నానయ్యా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము మా మీద ఉండునని దేవా అవునయ్య వాగ్దానాన్ని స్థిరపరిచిన వాడాను వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో నీ కృప ఆవరణములోకి దేవా అయ్యా ఇదిగో మేము ప్రవేశించడానికి నువ్వు చూపిన దేవా గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు మాకు తోడుగా ఉండి దేవా అన్ని వేళలా అన్ని సమయములో దేవా ప్రతి విషయములో దేవా నీ సహాయం మాకు దయచేసి దేవా నీ సన్నిధికి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన వాడా నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు ఇచ్చిన కృపాక్షేమం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీవు ఇచ్చిన దేవ ఇదిగో సుఖము సంతోషాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధిలో ఉన్న దేవా సమృద్ధితో దేవా సంతోషముతో సమృద్ధి దేవా సంతృప్తితో దేవా మమ్మల్ని నింపి బలపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అనుదినము నీ రక్షణ సువార్తను మాకు అనుగ్రహిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కృప కలిగిన దేవా దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. చేరువచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మతో నింపి బలపరచవచ్చున్నాను. ఆరాధన అంతట్లో నీ హస్తాన్ని ఉంచబడొచ్చున్నానయ్యా. నీ దయగల హస్తముతో నీ పరిశుద్ధ ఆత్మతో దేవా మమ్మల్ని అభిషేకించి దేవా నేను స్తుతించి గణపరిచే భాగ్యము దేవా నాకు మాకు అందరికీ దయచేయమని నీ కృపలో దయలో ఆరాధన అంతటి ఆదరణ అంతం వరకు దేవా నువ్వు ఉండి నడిపించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా ఓ సద్భక్తులారా లోక రక్షకుడు బెత్లెహేమందు జన్మించాడని పాట పాడుకుంటూ రాజాది రాజుని స్తుతిద్దాం. ఓ సద్భక్తులారా లోక రక్షకుడు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాది రాజు ప్రభువైన యేసు నమస్కరింపరాండి 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 ఉత్సాహముతో. సర్వేశ్వరుడా నరరూపమెత్తి కాయకు పుట్టి నేడు వేచేసెను. మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసు స్తుతించుడి. పరాత్పరుడా నీకు స్తోత్రమంచు
నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ, నీ వేళ స్తోత్రము అర్పింతు. ఆనాది వాక్య మాయే నరరూపు, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. ఓ సద్భక్తులారా, లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించిన్. రాజాధిరాజు ప్రభువైన యేసు, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. రాజాదిరాజా, ప్రభులకు ప్రభా, ఉన్నత సింహాసనాన్ని విడిచిపెట్టి దేవా, అద్వితీయుడిగా దేవా, రాజాదిరాజుగా దేవా, మా హృదయాల్లో దేవా అయ్యా జన్మించిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా నీతి సూర్యుడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో మా కొరకే దేవా, దీనుడు దేవా, అయ్యా ఇదిగో పశువుల పాకలవు దేవా జన్మించిన గొప్ప దేవుడు అయ్యా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీవే గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త దేవా. అయ్యా అనుదినము అనుక్షణము దేవా నీ శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా అయ్యా ఇదిగో తండ్రి మా కొరకు దేవా ఈ లోకంలో నరరూపిగా దేవా ఇదిగో అవతరించి దేవా మా పాపాలన్నింటినీ దేవా, మా మీద ఉన్న శాపాలన్నింటినీ దేవా నువ్వు కొట్టివేసి దేవా నీ రక్షణ దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ విలువైన దేవా నీ రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచబడిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ కొరకు దేవా నిత్య రాజ్యంలో వారసులుగా ఉండాలని దేవా మా కొరకు లోకానికి వచ్చిన గొప్ప దేవుడా ఇదిగో నీ జన్మదినాలు మీ జ్ఞాపకం చేసుకుంటుండగా దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపడొచ్చున్నాను, నీ దీవులతో మమ్మల్ని నింపడొచ్చున్నాను, నీ పండుగ యొక్క ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని అందరినీ నింపి బలపరచడొచ్చున్నానయ్యా. నీవే మాకు తోడుగా ఉండబడొచ్చున్నారు. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవా నీ స్వరాన్ని వినిపించబడొచ్చున్నారు. నీవే మాతో మాట్లాడి దేవా మా హృదయాలను తెప్పడ చేయబడొచ్చున్నారు. మా హృదయాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారంతో తృప్తిపరిచి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. తెలుగులో చదువుకుందాం. ఫస్ట్, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇన్ ఇంగ్లీష్, ఫర్ unto us a child is born, unto us a son is given, and the government will be upon his shoulder, and his name will be called Wonderful, Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపరి, ఇదిగో తండ్రి దేవా నీ జన్మదిన వాక్యాలు మేము ధ్యానిస్తుండగా దేవా నీ వాక్యంలో ఉన్న దేవా వాగ్దానం మాకు దాయిచ్చేయమడొచ్చున్నాను. నీ జీవ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచబడొచ్చున్నాను. ఈ లోకాన్ని నువ్వు ఎందుకు వచ్చావో దేవా మేము తెలుసుకునే వారిగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యములో ఉన్న మర్మాలతో దేవా మాతో మాట్లాడబడొచ్చున్నానయ్యా. నీ వాక్యం మాకు నువ్వు బోధించబడొచ్చున్నాను. వినగలిగే చెవులు మాకు దాయిచ్చేయబడొచ్చు
వచ్చున్నాను. అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దాయిచేయమడొచ్చున్నానయ్యా. అయ్యా నీ గ్రంథంలో ఉన్న దేవా రహస్య నిధులను మాకు దాయిచేయమడొచ్చున్నాను. నీ రహస్య నిధుల ద్వారా దేవా నీ మహాశక్తిని పొందుకునే వారిగా, సర్వాంగ కవచాన్ని ధరించుకునే వారిగా దేవా, అపవాది వేసే తంత్రాలను ఎదిరించే వారిగా దేవా, విశ్వాసంలో ఎదగడానికి దేవా నీ కృపగల వాక్యముతో దేవా మమ్మల్ని నింపి బలపరిచి నీ కొరకు దేవా ఘనమైన పాత్రలుగా చేసుకోవచ్చున్నానయ్యా. బహున్నతి రాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఎందుకు పనికిరాని నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను నింపి దేవా నీ సిలువచాటను భద్రపరిచి నీ స్వరాన్ని వినిపించబడుచున్నాను. నీవు మాట్లాడబడుచున్నానయ్యా. అయ్యా నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చేసుకోమని, నీ ఆత్మతో అభిషేకించమని, చేరవచ్చిన ప్రతి బిడ్డను దేవా ఇదిగో వారి హృదయాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారంతో నింపి బలపరచమని, విత్తువాడు నువ్వేనందుకు కొందాలు చెల్లిస్తూ విత్తిన ప్రతి వాక్యం మా జీవితాల్లో బహుగా ఫలింపజేయమని, ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ సాయంకాల ఆరాధన కొరకు మన జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన వాక్య భాగము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అతని పేర్లు ఏంటంట? వండర్ఫుల్ గాడ్, కౌన్సిలర్ గాడ్, మైటీ గాడ్, mighty God, everlasting Father, Prince of Peace. దేవుని యొక్క పేరులు అన్ని నామాలు కలిగిన దేవాది దేవుడు. ఆశ్చర్యకరమైన నామం, ఆలోచనకరమైన నామం, బలవంతుడైన నామం, నిత్యుడగునైన నామం, సమాధానమిచ్చే దేవుడి గల నామం. ఇన్ని నామాలు కలిగిన దేవుడు ఆయన మన జీవితంలో ఈ లోకంలోకి ఉద్భవించాడు. ఆయన ఈ యెషయా గ్రంథాన్ని చూసినప్పుడు యేసు ప్రభు గారు పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే యెషయా గారు ప్రవచిస్తున్నారు. దావీదు మరి హిజ్కియా రాజ్యంలో ఉంటున్నప్పుడు, హిజ్కియా రాజు పరిపాలిస్తున్న సమయంలో మరి యెషయా గారు అక్కడ ప్రవక్తగా ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభు గారు ఈ లోకానికి ఉద్భవించడానికి మరి దేవుని యొక్క ప్రణాళికను అక్కడ అన్ని సంవత్సరాల క్రితమే, కొన్ని తరాల క్రిందటే మరి యెషయా గారు ప్రవచిస్తున్నారు. ఏమని ప్రవచిస్తున్నారు? ఇదిగో మనకు శిశువు కలుగుతాడు, అతను కుమారుడుగా అనుగ్రహింపబడతాడు, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. ఆ కుమారుని యొక్క నామంలో ఎన్ని రకాల నామాలు ఉన్నాయంటే అన్ని రకాల నామాలు ఉన్నాయని ఆయన ప్రవచిస్తున్నాడు. యెషయా గారు ప్రవచిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుని యొక్క నెరవేర్పును ఆయన ప్రవచిస్తున్నాడు. అవును, ఈరోజు మన జీవితాల్లో దేవుడు వచ్చి ఉన్నాడు. ఇది మన ముందు ఉన్నది. యేసు ప్రభు గారు రాకముందు, బిఫోర్ క్రైస్ట్ గురించి యెషయా ప్రవచిస్తున్నాడు. ఆఫ్టర్ క్రైస్ట్, దేవుడు వచ్చిన తర్వాత మనము ప్రవచిస్తున్నాం, మనము మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్యలో దేవుడు యేసు ప్రభు గారు వచ్చారు మన కొరకు. ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం మళ్ళీ తిరిగి 3వ దినాన లేచి ఆయన పునరుద్ధానుడుగా మరి ఆరోహణమైన దేవాది దేవుడు. ఇవన్నీ జరిగిన కార్యాలు. మరి బైబిల్లో ఉన్న ప్రతిదీ ఇది జరిగిన కార్యం. కాబట్టి ఇది ఆయన రాకముందేమో ఒక ప్రవక్త మరి ప్రకటిస్తున్నాడు. వచ్చిన తర్వాత దాని గురించి ఈరోజు క్రిస్మస్ క్యారల్స్ ద్వారా అనేక గృహాలకు వచ్చి మనకి శాంతి కలగాలని, సమాధానం కలగాలని వాళ్ళు పాటలతో, సందడితో మన గృహాలు దర్శిస్తూ ఉంటారు. అదే సువార్త. ఇదిగో యేసు ప్రభు గారు పుట్టి ఉన్నారు, మీకు సమాధానం కలుగుతుంది, మీకు సంతోషం కలిగింది, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగుతుంది అని వారి క్యారల్స్ ద్వారా మరి అనేక విధాలుగా మనకి మరి ప్రకటిస్తూ ఉంటున్నారు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. మరి దేవుని యొక్క అక్షరాలు, దేవుని వాక్యము అన్ని నిజమైనవి. అటువంటి వాక్యం కలిగిన దేవుణ్ణి మనం పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. వాక్యమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆ వాక్యము అవును అన్నట్లుగా ఉంది, ఆమేన్ అన్నట్లుగా ఉంది. ఇందులో ఉన్న ప్రతి వాక్యము దేవుని నెరవేర్పు ద్వారా జరిగిన
చేయబడినది. దేవుని ప్రకటిస్తూ మన గృహాలకి అనేక రకాలుగా కేరాల్సి వస్తున్నారు. వాళ్ళు చెప్తుంది ఇదే, మన కొరకు బెత్లెహేంలో రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అని. అటువంటిది దేవుడు మరి అంతకు ముందే యెషయా గారితో ప్రవచిస్తున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే, కొన్ని యేసుప్రభు గారు పుట్టక ముందే, కొన్ని తరాల ముందే ఆయన ప్రవచిస్తున్నాడు. ఏమని? అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండునని మరి యెషయా గారు కొన్ని యేసుప్రభు గారు రాకముందే ప్రవచిస్తున్నాడు. మరి ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడింది. మనకందరికీ దేవుని యొక్క రక్షణ అనుగ్రహించబడినది. ఆయన అసలు మనకి కుమారుడిగా ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? మనకు కుమారుడుగా అనుగ్రహింపబడెను అంటున్నాడు కదా. మనకు శిశువు పుట్టాడు, చక్కగా ఆయన పశువుల తోటలో పుట్టాడు బెత్లెహేములో. ఎందుకు పనికిరాని ఒక స్వల్ప గ్రామమైన ఆ గ్రామంలో మన కొరకు, ఆ యెరూషలేము ప్రాంతంలో చిన్న స్వల్ప గ్రామమైన అందులోంచి మన కొరకు దేవాది దేవుడు ఉద్భవించి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన ఒక పశువుల పాకలో దీనుడుగా, దరిద్రుడుగా మన కొరకు, ఆయన మన బాధలు భరించడానికి ఒక పశువుల తొట్టులో ఆయన జన్మించాడు. ఆయన పుట్టడానికి కూడా, జన్మించడానికి కూడా ఆయనకి స్థలము లేదు. ఆయనకి స్థలం లేకపోతే ఒక మరి పశువుల తొట్టే దొరికింది. అటువంటి పరిస్థితుల్లో మన కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఒక శిశువుగా వచ్చాడు, మానవ జన్మ ఎత్తి ఆయన మన కొరకు మనిషిగా పుట్టాడు. ఆయన డైరెక్ట్ గా ఆకాశం నుండి వచ్చేది రెండో రాకడలో అయితే, ఆయన ఆకాశం నుండి డైరెక్ట్ గా మన దగ్గరకు వస్తాడు. కానీ మన బాధలు భరిస్తూ మన కొరకే ఒక తల్లి గర్భములో, కన్య మరియ గర్భములో ఒక శిశువుగా మానవ జన్మ ఎత్తి మన జీవితంలోకి వచ్చాడు. గొప్ప దేవుడు అండి. ఆయన సర్వేశ్వరుడై ఉన్నా సరే, అద్వితీయ దేవుడైనా సరే, ఆయన నరరూపిగా ఒక కన్యక పుట్టి పరిశుద్ధాత్ముడుగా మన మధ్యకి జన్మించిన గొప్ప దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. మన బాధలను భరించడానికి, మన కష్టాన్ని భరించడానికి, మన కన్నీరు తుడవడానికి ఆయన ఒక శిశువుగా, ఒక మామూలు మనిషిగా ఈ లోకంలో జన్మించిన గొప్ప దేవుడు. అంతేకాకుండా రెండోది చూసినప్పుడు మనకు కుమారుడు అనుగ్రహింపబడను. ఆ శిశువు యేసు ప్రభు గారు మనకు ఎందుకు అనుగ్రహింపబడ్డారు అంటే, యోహాను సువార్త 3:16 మరి స్పష్టంగా చెప్తున్నాడు. తండ్రి తన కుమారుని మన కొరకు ఎందుకు అనుగ్రహించాడు అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ చూసినప్పుడు, మరి యెషయా గ్రంథంలో చూసినప్పుడు మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎందుకోసం అనుగ్రహించడంట? మనల్ని ఎంతగానో ప్రేమించడంట. ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవుడు, దేవాది దేవుడు. ఆయన మనల్ని శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు. ఆ దేవుడు ఏం చేశాడంటే, మరి ఆదాము అవ్వల్ని సృష్టించాక ఆయన అంటాడు, మీరు ఈ లోకాన్ని స్వాధీనం చేసుకోండి, ఆశ్రయింపబడిన వారు నా స్వరూపంలో, నా పోలికలో మీరు పుట్టి ఉన్నారు, మరి వారిని తయారు చేసుకున్నాను, వారు వర్ధిల్లమని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మరి చూసినప్పుడు ఆదికాండము 1:28 అంటాడు, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఆ పైన వచనాన్ని చూసినప్పుడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. మనము దేవుని పోలికలో పుట్టిన వాళ్ళం, దేవుని కుమార్తెలమై ఉన్న వాళ్ళం. దేవుడు మరి అనాది కాల సంకల్పంలోనే ఆయన మనల్ని దీవించి ఆశ్రయించి అభివృద్ధి పొందండి, విస్తరించండి అని లోకానికి పంపించాడు. కానీ మధ్యలో మనం దేవుడు చెప్పిన కార్యము చేయక, ఆ తినకూడదు అన్న ఆ జీవవృక్ష ఫలాన్ని తిని పాపం తెచ్చుకొని దేవుని దగ్గర నుంచి మరి దూరం అయిపోవడం వల్ల ఆ పాపానికి విరుగుడు, మరి ఆ పాపాన్ని శాపాన్ని తొలగించడానికి యేసు ప్రభువుని, తన కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మనకి లోకానికి అనుగ్రహించి ఉన్నాడు. పాపంలో పడిపోకుండా, ఆ పాపం అనే మరణంలో పడిపోకుండా, ఆ శాపం అనే మరణంలోకి నశింపకుండా ఆ దేవుని కుమారుణ్ణి మన కొరకు ఆయన అనుగ్రహించారు.
అనుగ్రహించాడు. ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఈ భూమిని ఎంతగానో ప్రేమించి అందంగా తన నోటి మాట చేత ఈ సృష్టి అంతటిని సృజించి మనల్ని మాత్రం తన చేతులతోటే స్వయాన తన చేతులతోనే మరి ఆయన పోలికలోనే ఆయన ఒక స్వరూపంలోనే మనం సృష్టించుకున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన పోలికలో ఉండాలని, ఆయన స్వరూపంలో ఉండాలని మనం సృష్టించుకున్న దేవాది దేవుడు. ఆయన ఎంతగానో మనం ప్రేమిస్తున్న దేవుడు. అందుకే అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఆ ప్రేమను మనం అంచనా వేయలేం. అందుకోసం తన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహింపబడ్డాడు. ఆ కుమారుడి ద్వారా ఎవరైతే ఆ కుమారుడు ఉన్నాడో యేసు ప్రభు ద్వారా మరి నిత్య రక్షణ పొందాలని ఆయన తన కుమారుని పంపించి ఉన్నాడు. ఆ పాపాన్ని ఆ శాపాన్ని తొలగించడానికి మనకి యేసు ప్రభు గారే మన మధ్యకు వచ్చిన గొప్ప దేవుడు. ఆయన అనుగ్రహిస్తున్నాడు. మనం నశించిపోకూడదంట. ఈ లోకంలో నశించిపోకుండా ఉండాలని, నిత్య జీవం పొందుకోవాలని, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు నిత్య జీవం పొందాలని తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి మనకు కుమారుడు అనుగ్రహించబడెను. కాబట్టి దేవుడు మనకు ఆయన కుమారుణ్ణి ఎందుకు ఇచ్చాడు అంటే, ఆయన లోకానికి అద్వితీయ కుమారుడుగా ఒక శిశువుగా ఎందుకు వచ్చాడంటే, మనము దేవుని యందు విశ్వాసం ఉంచి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నశించిపోకుండా ఈ లోకంలో ఉన్న పాపం వల్ల నరకం వల్ల శాపం వల్ల నశించిపోకుండా దేవుడిచ్చి నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆయన కుమారుణ్ణి మన కొరకు ఆయన అనుగ్రహించాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడండి. ఏకైక కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆ కుమారుని సిలువలో ప్రాణం పెట్టేదాకా, ఆయన తనకిచ్చిన కార్యం నెరవేర్చేదాకా ఈ లోకంలో మన కొరకు ఆ కుమారుణ్ణి మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ రక్షణ అనే మన భారం ఆయన భుజాల పెడుతున్నాడు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఎవరి మీద? యేసు ప్రభు గారి మీదే. ఈ నశించిపోతున్న లోకమంతటిని ఆయన రక్షించగల గొప్ప దేవుడు. ఆయన తప్ప ఇంకెవరు రక్షించలేరు. ప్రతి పాపాన్ని నుండి ఆయన రక్షించడానికి ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు పాప పరిహారార్థమే మనకి రక్షణ దయచేస్తుంది. అటువంటిది మనకు అనుగ్రహించి ఉన్నాడు దేవాది దేవుడు. ఆయన తన రక్తాన్ని కాచి విలువైన రక్తాన్ని మనకి అనుగ్రహించిన దేవాది దేవుడు. ఆ రక్తము ద్వారా మనల్ని పవిత్రులుగా మారుస్తుంది. ఆ రక్తము ద్వారా మనల్ని దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తుంది. ఆ రాజ్య భారము ఎవ్వరు నశించిపోకూడదు. అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడంట. ఆయన రాకడ ఆలస్యం అవుతుంది అని అంటున్నారు కదా. ఆలస్యం ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించున్నాడు. ఆ కుమారుని ద్వారా విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందుకోవాలని తండ్రి యొక్క ఆశ కొరకు, ఆ ఆశ నెరవేరడానికి మనకు యేసు ప్రభుగాన్ని కుమారుడిగా ఈ లోకంలో అనుగ్రహించాడు. దేవుడిచ్చిన రక్షణ మనం పొందుకుంటున్నాం. దేవుడిచ్చిన ఆనందాన్ని మనం పొందుకుంటున్నాం. మనము కూడా ఆ రక్షణలో నిత్యము మనము కొనసాగే వారిగా ఉంటూ ఉండాలి. అనుదినము మనకిచ్చిన ఆ రక్షణ సువార్తను ప్రకటించే వారిగా ఉంటూ ఉండాలి. దేవుడు చూస్తున్నాం మన కొరకు. ఎందుకంటే యేసు ప్రభు గారి భుజాల మీదే సిలువ, మరి మన పాపాలకు సంబంధించిన ఆ సిలువను ఆయన, ఆ కొయ్య సిలువను మరి ఆయన భుజాల మీద మోసుకొని వెళ్ళి ఆయనే స్వయాన మరి దాని మీద బలి అయిన గొప్ప దేవుడు అండి. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఆయన అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని. అవును, మనల్ని ప్రేమించి తన కుమారుని అనుగ్రహించాడు. ఎందుకంటే మనము ఆయన స్వరూపంలో ఉన్నాం, ఆయన చేతి పని ఉన్నాం, ఆయన ఇచ్చిన జీవవాయువులో ఉంటున్నాం. మనం ఎవ్వరు నశించిపోకూడదంట. ఆయన ఇచ్చే నిత్య జీవము, నిత్య రాజ్యము, ఆయన యొక్క పరలోక రాజ్యములో ఆయనతో సంతోషించాలని ఆయన యొక్క ఆశ, తండ్రి యొక్క ఆశ, ఆ ఆశ నెరవేర్చడానికి తన కుమారుని మీద ఈ రక్షణ అనే రాజ్యభారాన్ని, ఈ లోకానంతటిని రక్షించే రాజ్యభారాన్ని ఆయన భుజాల మీద పెడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మనల్ని ప్రేమించడానికి తన కుమారుని అనుగ్రహించాడు. తను ఒక శిశువుగా ఈ లోకంలో మానవ జన్మగా కన్య మరియమ్మకు ఒక కుమారుడిగా, చిన్న కుమారుడిగా ఆయన జన్మించిన గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు. మనకు
ఆ కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. మరి తర్వాత చూసినప్పుడు ఆయనకున్న అనేక నామాలలో కొన్ని ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్ గాడ్, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆ ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఎంత గొప్ప దేవుడు అంటే మనకిస్తున్నాం. ఈరోజు మనకు 5 వాగ్దానాలు దయచేస్తున్నాడు. ఆయనకున్న పరిశుద్ధ నామాలలో 5 నామాలు, ఆ 5 నామాలలో మనకి దేవుడు ఈ వాగ్దానాలు కూడా అనుగ్రహిస్తున్నాడు. మొట్టమొదటిగా చూసినప్పుడు ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్ గాడ్. ఎందుకంటే ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. నీ కొరకు నా కొరకు ఆయన ఆకాశమును విడిచి ఆకాశమైన ఆ సింహాసనాన్ని విడిచి భూమి అయిన పాదపీఠం మీదకి ఆయన మన కొరకు దిగి వచ్చే దేవుడు. మరి 64వ వచనంలో చూసినప్పుడు గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. మన కొరకు ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి ఆయన మన కొరకు దిగి వచ్చే దేవుడు. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలంలో చూచి ఉండలేదు. ఆయన మన కొరకు మన కార్యము సఫలం చేయాలని ఆయనే దిగొచ్చేసే దేవుడండి. ఎంత గొప్ప దేవుడండి. అటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు చేసే దేవుడు, మన కొరకు చేసే దేవుడండి. మరి నిర్గమాకాండంలో చూసినప్పుడు మరి ఎర్ర సముద్రాన్ని 2గా పాయలు చేసిన గొప్ప దేవుడు. ఈ లోకంలో అటువంటి ఆశ్చర్యమైన కార్యాన్ని ఎవ్వరూ చేయలేరు. నీ ముందు నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు దాటలేని, నీ వెనక శత్రువులు తరుగుతూ సమస్యలతో కొట్టుబెట్టాడుతూ నీ ముందు కూడా సమస్యలు ఉన్నప్పుడు ఆయన చక్కని మార్గాన్ని ఏర్పాటు చేసే దేవుడు, ఆయన నీ కొరకు దిగి వచ్చే దేవుడు, ఆయన నీకు ఎవరు ఊహించలేని అద్భుతాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించే దేవుడు. అందుకే ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. అటువంటి దేవుడు ఎవరు లేరండి. ఆ వండర్ఫుల్ గాడ్ మనం కలిగి ఉన్నాం, దేవాది దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయనే మనకు ఆ ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ అలనాడు ఇజ్రాయేల్ని ఆ ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు మరి వెనక చూస్తే మరి పరో సైన్యం మరి పరిగెడుతుంది, తరుముకుంటూ వస్తుంది. అయినా సరే దేవుడు విడిచిపెట్టలేదు. సముద్రాన్ని 2గా పాయలు చేసి నడిపించిన అద్భుత దేవుడు. ఈరోజు మన జీవితంలో కూడా ఆయన మన కొరకు అనుగ్రహింపబడ్డాడు. ఆయన మన కొరకు రక్షకుడై ఉన్నాడు. ఆయనే నా జీవితంలో ఆశ్చర్యకరుడని నేను నమ్మినప్పుడు ఆయన నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. నువ్వేదైతే ఎదురు చూస్తున్నావో, నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో అవన్నీ ఆశ్చర్యంగా జరిగించే దేవుడు. ఎలా జరిగిపోయింది అని అనుకునేటట్లు ఆయన చేసే దేవుడు. మరి ఎర్ర సముద్రాన్ని చూసినప్పుడు అది 2గా మారిపోయింది, 2గా చీలిపోయి ఆరిన నేలగా మారిపోయింది. ఆరిన నేల, సముద్రాన్ని ఎక్కడైనా 2గా చీల్చగలుగుతామా? కనీసం మన ముందు నీళ్లు, ఒక బకెట్ నీళ్లు 2గా చీల్చగలుగుతామా? అవేమి మన జీవితంలో మనం చేయలేం. కానీ దేవుడు తలుచుకుంటే అద్భుతాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని మన జీవితంలో జరిగించే దేవుడు. మనం ప్రతిరోజు చేసే ప్రయాణంలో, మనం ప్రతిరోజు చేసే పనుల్లో ఆయన తోడు హస్తం మనకి తోడుగా నడిపిస్తుంది. మనకు తెలియకుండానే ఆయన యొక్క ఆశ్చర్యమైన కృప మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆయన శాశ్వత ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఆయన ఆశ్చర్యకరంగా ఆయన కౌగిట్లో మనల్ని దాచుకుంటున్నాడు. ఏ అపాయము మనకు తగలకుండా ఆయనే మనల్ని దాచి కాపాడుతున్న గొప్ప దేవుడు. మరి 2వ చూసినప్పుడు ఆయనే ఆలోచనకర్త. 2వ నేమ్ ఆలోచనకర్త, ఏ వండర్ఫుల్ కౌన్సిలర్. ఆయనే మనకి మంచిగా ఆలోచన చెప్పే దేవుడు, మంచి జ్ఞానం ఇచ్చే దేవుడు. సమస్యలో ఉన్నప్పుడు దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దైవికమైన జ్ఞానంతో ఒక చక్కటి ఆలోచన తెలియజేస్తాడు. అయ్యా ఇదిగో నాకు ఈ సమస్య నుంచి నేను ఎలా బయటికి రావాలి నాకు తెలియజేయమన్నప్పుడు దేవుడు ఆ సమస్యకు పరిష్కారం దేవుడు అనుగ్రహించే దేవుడు. అటువంటి దేవుడు, ఆలోచనకర్త అయిన మన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన మనం చూస్తున్నప్పుడు, సొలొమోను చూసినప్పుడు ఆయన దగ్గరికి 2 స్త్రీలు వస్తారు. 2 స్త్రీలు వచ్చి, అయ్యా ఇదిగో నా కుమారుడు నాకు కావాలి అని వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇదిగో ఈ కుమారుడు నా కుమారుడే, ఈ కుమారుడు నా కుమారుడు అని 2 స్త్రీలు అక్కడ ఫైట్ చేస్తూ ఉంటారు. అది చూద్దామా?
దేవుడు ఈ అసలు సొలొమోను ఈ ఈ పరిష్కారం చేయడానికి, ఒక చక్కటి పరిష్కారం చేయడానికి, ఆ స్త్రీల మధ్యలో వారికి పరిష్కారం చేయడానికి, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి మరి సొలొమోను మరి మరి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ఆలోచన అడిగాడు. మనము కూడా మన జీవితంలో అటువంటి సమస్యలు వస్తున్నప్పుడు మనకి చాలా భయంకరమైన ఆలోచన, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎటువంటి పరిష్కారం తీసుకోవాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఇంకొకరిని అడిగే బదులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, సొలొమోను ప్రార్థించినప్పుడు ఎలా అయితే జ్ఞానం ఇచ్చి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి దేవుడు మరి జ్ఞానం దయచేశాడో, మనకి కూడా మనకున్న సమస్యల నుండి మరి దేవుడి యొక్క పరిష్కారం మనకి లభిస్తూ ఉంటుంది, ఆలోచన లభిస్తూ ఉంటుంది. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి చూసినప్పుడు ఈ సమస్య ఏంటి అంటే, అక్కడ వేశ్యులైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని, నేను కనిన 3వ దినమున ఇదియో పిల్లను కనెను, మేమిద్దరమును కూడా ఉన్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవ్వరునూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చిన దాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, రెండవది అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఇరునవాడ, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనము చేయగా ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయమనను. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఈడి దాని తల్లి అదే అని తీర్పు ఇచ్చెను. అంతటి ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటందు రాజు దైవ జ్ఞానం పొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. అవును, దేవుని యొక్క దైవికమైన జ్ఞానం మనకి లభిస్తుంది దేవుని సన్నిధిలో. ఆయన ఆలోచన కర్త అయిన దేవుడు. కాబట్టి ఇక్కడ సమస్య వచ్చింది. ఎందుకు సమస్య వచ్చిన ముందే ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు సొలొమోను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు దీర్ఘాయువును, ఐశ్వర్యమును, మరి అనేక వివేకమును, బుద్ధి వివేకములను అనుగ్రహించిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఐశ్వర్యమును, ఘనత అన్నిటినీ అనుగ్రహించే జ్ఞానం అడిగితే చాలు అన్ని దేవుడు దయచేసిన దేవుడు. మనము కూడా దేవుని యొక్క ఆలోచన అడుగుతుండాలి. ఎందుకంటే ఆయన ఆలోచన కర్త ఉన్న దేవుడు. ఆలోచనల ద్వారా, ఆయన యొక్క ఆలోచన ద్వారా మన కార్యాలను సఫలపరచగలుగుతుంటాం, మన సమస్యలను పరిష్కరించగలుగుతుంటాం. ఆయన ఇచ్చే జ్ఞానము ద్వారా మనం ముందుకు నడగలుగుతుంటాం. మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో అడిగితే ఆయన ఆలోచన దయచేసే దేవుడు. ఆయన యొక్క నామమే ఆలోచన కర్త అయిన దేవుడు. వండర్ఫుల్ మరి కౌన్సిలర్. ఆయన మనకి మంచి ఆలోచన చెప్పు నడిపిస్తూ ఉంటాడు. ఇక్కడ మరి సొలొమోను చూసినప్పుడు, సొలొమోను రాజుగా పరిపాలిస్తున్న సమయంలో ఆయన దగ్గరికి 2 వేశ్యలు వచ్చారంట. ఆ వేశ్యలు ఒకే గదిలో ఇద్దరు ఒకే సమయంలో మరి డెలివరీ అయింది. ఆ డెలివరీ అయిన సమయంలో ఆ గదిలో ఇంకెవ్వరు లేరు, వాళ్ళ పిల్లలే ఇద్దరే ఉంటున్న సమయంలో రాత్రి సమయంలో మరి నిద్ర బాగా పట్టి ఒక దాసి ఏం చేసింది,
ఆ బిడ్డ మీద పడిపోవడంతో ఆ బిడ్డ చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత మెలకు వచ్చి చూసుకొని ఆ బిడ్డ చనిపోయింది అని తెలుసుకొని ఆ బిడ్డను తీసుకెళ్ళి అక్కడ బతికున్న బిడ్డను తీసివేసి చచ్చిపోయిన బిడ్డను పెట్టేసింది. వచ్చి ఉదయాన్నే చూసుకున్నప్పుడు తన బిడ్డ ఏమో చనిపోయి ఉంది. అసలు బ్రతికున్న బిడ్డ తాలూకా తల్లి చూసుకుంటున్నప్పుడు అయ్యో ఇదిగో నా బిడ్డ చనిపోయింది అని సరిగ్గా చూస్తే ఆ బిడ్డ యొక్క పోలికలు తనకులాగా లేవు, తనకు రాత్రి చూసినప్పుడు లేవు. అటువంటి సమయంలో దేవుడిచ్చిన జ్ఞానమైన ఆ రాజుగారి దగ్గరికి పరిష్కారం కోసం ఇద్దరు స్త్రీలు అక్కడికి వెళ్ళారు. అక్కడ ఫైట్ చేసుకుంటున్నారు. ఇదిగో ఈ బిడ్డ నా బిడ్డ, ఇదిగో ఈ చచ్చిపోయిన బిడ్డ దాని బిడ్డ అనుకుని అక్కడ ఫైట్ చేసుకుంటుంటే రాజు ఏం చెప్పాడంటే దేవుని యొక్క దైవికమైన జ్ఞానంతో, దేవుని యొక్క ఆలోచనతో అక్కడ కత్తి తీసుకురండి, ఒక పెద్ద కత్తి తీసుకురండి, ఇదిగో ఆ బతికున్న బిడ్డని చంపేసి ఇద్దరికి చెరిసగం ఇవ్వండి అని అక్కడ మరి తీర్పు దయచేస్తున్నాడు. ఆ తీర్పు ఇస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో బ్రతికి ఉన్న బిడ్డను చంపేసి ఇద్దరికి చెరుకు పంచమంటుంటే ఆ బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి అడుగుతుంది, అయ్యా వద్దు వద్దు, మీరు ఎటువంటి విధంగా చంపద్దు, ఆ బిడ్డని మీరే ఆ తల్లికి ఇచ్చేసేయండి, ఆ చచ్చిపోయిన దానికి ఇచ్చేసేయండి అని చెప్పి అంటుంటే అప్పుడు దేవుడిచ్చిన ఆ జ్ఞానం ద్వారా తెలుసుకొని మరి అంటున్నారు, ఇదిగో ఆ బిడ్డని అసలైన తల్లి ఆవిడే అని చెప్పేస్తున్నాడు. ఇది దైవికమైన జ్ఞానం ద్వారా జరిగి ఉన్నది. దైవికమైన జ్ఞానం ద్వారా, దేవుడిచ్చే జ్ఞానం ద్వారా జరుగుతుంది. కాబట్టి దేవుడు మన నివసిస్తున్న దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త అయిన దేవాది దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయనే మనకు ఆశ్రయ దుర్గమే అంటున్నాడు. దేవుడు మనకి రక్షణ ఇవ్వాలని ఆయన తన కుమారుణ్ణి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకు అనుగ్రహించిన దేవుడు. అంతేకాకుండా మూడోది చూసినప్పుడు మైటీ గాడ్, ఆయనే మరి బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవాది దేవుడు. అటువంటి నామాన్ని కలిగి ఉన్న దేవాది దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన మన తరపున మన పక్షాన యుద్ధము చేసే దేవుడు, అసాధ్యమైన దానిని సాధ్యపరిచే దేవుడు. అటువంటి దేవుడు మనకు కలిగి ఉన్నాం. మన పక్షాన ఆయన నిలిచి యుద్ధము చేసే దేవుడు అండి, గొప్ప దేవుడు. ఆయనే మన తరపున యుద్ధము చేసే బలవంతుడైన దేవుడు. బలమైన కార్యాలు చేస్తాడు ఆయన, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. మన జీవితానికి కావాల్సిన ఆలోచన దయచేస్తూ ఉంటాడు. మన జీవితంలో మనం చేయలేని కార్యాలు, మనకు అసాధ్యమైన కార్యాలు ఆయన సాధ్యం చేసే దేవుడు మన జీవితంలో చూస్తుంటాం. దావీదు గొలియాతు మనందరికీ తెలుసు. మరి దావీదు చిన్నవాడు కాని గొలియాతు మరి చాలా ఎత్తైన మరి కొండలా తన ముందు ఉంటున్నా సరే దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని బలముతోటి గొలియాతు వంటి సమస్యను జయించగలిగాడు. అవును, మనం దేవునిలో ఉంటున్నప్పుడు ఆయన బలమిచ్చే దేవుడు, బలవంతుడు. కాబట్టి ఆ బలాన్ని మనం పొందుకున్నప్పుడు మన జీవితంలో అసాధ్యమైనది ఏది ఉండదు. అది ఆర్థికమైన, అది మరి ఆరోగ్యమైన, అది కుటుంబ సమస్య అయినా సరే మనకి బలమిచ్చి ఆ సమస్య నుంచి, ఆ గొలియాతు వంటి సమస్య నుంచి ఆయన మనల్ని రక్షించే దేవుడు అండి. గొప్ప దేవుడు కలిగి ఉన్నాం. ఆయన ఆలోచనకర్త, వండర్ఫుల్ గాడ్. ఆయనే మనకి మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అండి. మరి చూసినప్పుడు మరి దేవాది దేవుడు నిత్యుడుగు తండ్రి. నాలుగోది నిత్యుడుగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ గాడ్. ఆయన నిత్యము మన మధ్య నివాసము చేస్తున్న దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టని ప్రేమతోటి, రక్షించే హృదయముతోటి మనల్ని రక్షించే దేవుడు. ఆయన మనకు తండ్రిగా తోడుగా ఉంటున్న దేవుడు. మరి చెట్టుకి మంచు తోడుగా ఉన్నట్లు ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన ఒక అరచేతిలో మనల్ని చెక్కున్న దేవుడు. ఆయన మనల్ని తన కనుపాప వలె కాపాడుతున్న దేవుడు. ఆయన మనకు తోడుగా నిత్యుడుగు తండ్రి, నిరంతరము మన మధ్య తండ్రిగా నివాసం చేస్తున్నాడు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలు, ఆయన యొక్క జీవవాయుతో మనం లోకంలో జీవిస్తున్నాం. ఆయన కొరకే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి, అద్వితీయ కుమారుని మనకు వరకు అనుగ్రహింపచ్చాడు. ఆయన మనల్ని ఆశ్రయించాడు. అభివృద్ధి పొందండి, విస్తరించండి అని మనల్ని ఆశీర్వదించాడు. మనం నశించిపోవాలని కోరిక కాదు. ఎవరైనా లోకంలో మన తండ్రి అయినా తల్లి అయినా సరే మానవులుగా ఉంటున్న వాళ్ళు అలా అడుగుతున్నది అదే, అమ్మ ఆశీర్వదించబడండి, దీవించబడండి అని అడుగుతుంటారు. ఎటువంటి పాపాలు చేయొద్దు, ఎటువంటి తప్పుడు కార్యాలు చేయొద్దు అని మనకి ప్రతి క్షణము హెచ్చరిస్తూ ఉంటారు. మరి అటువంటి ఈ లోక ప్రేమ తండ్రి తల్లి మనల్ని అంతగా ప్రేమిస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు,
నిత్యము నీకు తండ్రిగా ఉంటాను, నీకు ఏ బాధ కలగకుండా నిన్ను నా అరచేతులు చెక్కున్నాను, నా చెంకనెత్తుకు నడిపిస్తున్నాను అని ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ తన అద్వితీయ కుమారుని మన కొరకు ఆయన రక్షకుడిగా ఈ లోకానికి పంపించిన గొప్ప దేవుడండి. తన కుమారుణ్ణైనా సరే నలగగొట్టుకున్నాడు సిలువలో, కానీ నిన్ను నన్ను మాత్రం ఆ సమస్యలో, ఆ కష్టంలో, ఆ బాధలో, కన్నీటిలో వదిలివేడు. ఆయన యొక్క రెక్కల చాటున, ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఇచ్చే దేవుడు అండి. వేట కాని ఊర్లో నుండి తప్పించే దేవుడు. అటువంటి తండ్రి ప్రేమ అండి. ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టని ప్రేమ, రక్షించే ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు అండి, దేవాది దేవుడు. మరి లాస్ట్ గా చూసినప్పుడు సమాధాన ప్రభువు, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఎవరండి ఆయన? ప్రిన్స్ ఆఫ్ పీస్, రాజాది రాజు, యువరాజు. ఎవరంటే సమాధానం ఇచ్చే దేవుడు, మన కలవరంలో శాంతినిచ్చే దేవుడు, కన్నీటిలో నెమ్మదిచ్చే దేవుడు, అసమాధాన సమయంలో సమాధానం ఇచ్చే దేవుడు అండి. అటువంటి దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు దేవాది దేవుడు. మనకి ఎల్లప్పుడూ సమాధానంతో కలిగి ఉండాలని, ఆయన ఒక నెమ్మది కలిగి ఉండాలని, ఆయన ఎటువంటి భయంకరమైన పరిస్థితులు అయినా సరే ఆయన యొక్క కౌగిట్లో దాచుకొని నడిపిస్తున్న దేవుడు. అటువంటి కుమారుణ్ణి మన కొరకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. మన కొరకు కన్యక గర్భవతిగా, ఒక శిశువుగా ఈ లోకంలో జన్మించిన గొప్ప దేవుడు అండి. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు. ఆయన మన కొరకు అనుగ్రహింపబడింది, మనకు రక్షణ ఇవ్వాలని. ఆయన ఈ లోకంలో నశించిపోకుండా తన కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరు నా చెంత చేరాలి. ఎక్కడైతే ఆ ఏదైనా తోటలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, ఆ పరలోక రాజ్యం కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, ఆ రాజ్యములోకి మనము ప్రవేశించాలని తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. ఆయనకు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందాలని. అటువంటి విశ్వాసంలో, అటువంటి రక్షణలో, దేవుడిచ్చిన రక్షణలో మనం కొనసాగుతూ అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించే వారిగానే మనం ఉంటూ ఉండాలి. దేవుడు మహాకృప చేత ఆయన ఇచ్చిన రక్షణను మనము అనేక మందికి తెలియజేస్తూ ఉండాలి. మన జీవితాల్లో చేసిన ఆశ్చర్యమైన కార్యాలను, మనకు సమస్య వచ్చినప్పుడు ఆయన మనకి జ్ఞానం ఇచ్చి ఆ సమస్య నుంచి మంచి చక్కటి ఆలోచన దయచేసిన దేవుణ్ణి, మనకి తోడుగా, అన్ని విషయాల్లో మనకి తోడుగా ఉన్న దేవుణ్ణి, అలాగే మనకు కృంగిపోతున్న సమయంలో, మనం నిరాశ విషయంలో ఉంటున్నప్పుడు మనకి బలమిచ్చి బలపరిచిన దేవుణ్ణి, ఆయన మనకిచ్చిన సమాధానం, సంతోషం, శాంతిని అనుక్షణము అనుదినము ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటించేవారుగా ఉంటారు. ఆ రోజుల్లో అయితే, బిఫోర్ క్రైస్ట్ అయితే మరి యెషయా గారు ప్రవచించారు, ఇదిగో మీ కొరకు శిశువు పుడతాడు, ఆయన మీ కొరకు అనుగ్రహింపబడ్డాడు, ఆయన యొక్క భుజముల మీద రాజ్యభారం ఉండవని ఆయన ప్రకటించాడు. మరి తర్వాత బిఫోర్ క్రైస్ట్ మరి జీసస్ వచ్చారు. ఆయన మన జీవితంలో మరి నీతిశూడిగా ఉదయించాడు. మన కొరకు, మన పాపాల కొరకు ఆయన సిలువలో రక్తం కార్చి మనకి రక్షణ దాయిచేశాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రికి మనకి మధ్యలో మధ్యవర్తిగా ఉంటున్నాడు. మన పక్షాన ఆయన మరి న్యాయం తీరుస్తున్న దేవుడుగా ఉంటున్నాడు. అటువంటి దేవుని కలిగి ఉన్నాం. ఆయనకున్న నామాలే గొప్ప నామాలు. ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, బలవంతుడని, మరి ఆయనే నిత్యుడగు ప్రభు అని, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడుతున్నాయి. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన కొరకు ఈ లోకంలో ఈ క్రిస్మస్ రోజులంటే మన కొరకు వచ్చిన యేసు ప్రభుని ఈ లోకంలో చాటి చెప్పడమే, మనకిచ్చిన రక్షణను, మనకిచ్చిన సంతోషాన్ని అనేక మందికి చాటి చెప్పడమే అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించేవారుగా ఉంటాడు. మన కొరకండి ఈ లోకానికి తన కుమారుని, అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. మనం నశించిపోకూడదని, మనల్ని ఎంతగానో ప్రేమించి తన కృపలో మనం వర్ధిల్లి ఆశీర్వదించబడాలని తన ఏకైక కుమారుని లోకానికి అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడి ద్వారా మనం పొందుకున్న ఈ రక్షణను, విలువైన రక్షణను మన జీవిత కాలం అంతా మనం దేవుని దగ్గర చేరే వరకు మనము అమూల్య విశ్వాసంలో కొనసాగడానికి దేవుడి కృప మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
స్తుతులకు పాత్రుడా, స్తోత్రానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యులకు ప్రభువా, సమాధాన అధిపతి అయి దేవా, మా కొరకు దేవా, అద్వితీయ కుమారునిగా దేవ మధ్య దేవా ఉదయించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిత్యము నిరంతరము మధ్య జీవిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నా అయ్యా. ఇదిగో తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా, నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా అయ్యా. ఇదిగో తండ్రి దేవా, నీ చెంకనెత్తుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ అరచేతిలో మమ్మల్ని చెక్కున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితంలో దేవా నీ ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి దేవా గగనం విడిచి దేవా మా మధ్యకి దిగి వచ్చిన గొప్ప దేవుడో దేవా. అవునయ్యా, మా జీవితాల్లో మేము ఊహించలేని దేవా ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలను దేవా అనుదినము మా జీవితాల్లో చేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎర్ర సముద్రాన్ని దేవా అద్భుతముగా దేవా 2 పాయలుగా చేసి దేవా ఇజ్రాయేల్ నడిపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితంలో కూడా దేవా ఎదురవుతున్న దేవా ఇదిగో తండ్రి సమస్యలను దాటుకుని దేవా మేము నడవడానికి దేవా నీ ఆశ్చర్యమైన ప్రేమతో మమ్మల్ని నడిపిస్తున్నవాడా, నీ ఆశ్చర్యమైన కార్యాలతో దేవా మమ్మల్ని దేవా మా జీవిత కాలంలో మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆలోచనకర్తే దేవా ఇదిగో తండ్రి మాకు ప్రతి సమస్యకు, ప్రతి కష్టానికి దేవా, ప్రతి పరిష్కారానికి దేవా నువ్వు జవాబు దయచేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ దైవికమైన జ్ఞానంతో దేవా అయ్యా మమ్మల్ని నడిపిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్విచ్చు జ్ఞానంతోనే దేవా మేము లోకంలో జీవించగలుగుతున్నామయ్యా. అయ్యా ఇదిగో మా స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవా అయ్యా మా ప్రవర్తన అంతటి అందు దేవా నిన్ను ఆధారం చేసుకుని దేవా నీ జ్ఞానంతో దేవా కొనసాగడానికి దేవా నీ ఆలోచనలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నానయ్యా. బలవంతుడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాకు ఇదిగో తండ్రి మాకు సమస్యలు వచ్చినప్పుడు దేవా, కష్టాలు వచ్చినప్పుడు దేవా, కన్నీరు వచ్చినప్పుడు దేవా మేము కృంగిపోకుండా దేవా నీ బలాన్ని మాకు దయచేస్తున్నావాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. బలవంతుడుగా మాకున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ బలాన్ని ఇచ్చి దేవా మమ్మల్ని ఇదిగో దీవిస్తున్నవాడా, ఆశిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవాను వెదుకు వారికి దేవా బలము కలుగునంటున్నావయ్యా. అవునయ్యా ఇదిగో నిన్ను వెతుకుతున్న ప్రతి బిడ్డకు దేవా నూతన బలాన్ని దయచేస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలమును పొందుకుంటారంటున్నావయ్యా. అవునయ్యా ఇదిగో పక్షి రాజు వలె దేవా రెక్కలు చాపి పైకి ఎగురుతారన్నావయ్యా. అయ్యా ఇదిగో నీ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు దేవా నీ బలాన్ని దయచేయమడుచున్నా, నూతన బలాన్ని దయచేయమడుచున్నాను అయ్యా. వారి జీవితాలను పక్షి రాజు వలె దేవా అయ్యా ఉన్నత స్థానాల్లోకి ఎక్కడానికి కృప చూపించడుచున్నాను. మహోన్నతానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నిత్యులకు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యము దేవా నీ కనుపాప వలె మమ్మల్ని కాచి కాపాడుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి వలె మమ్మల్ని ఆదుకుంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యము నీ సింహాసనం మధ్య ఉంచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అనుదినము అనుక్షణము దేవా నీ కనుపాపలు మమ్మల్ని కాచి కాపాడి దేవా అయ్యా ఇదిగో చెట్టుకు మంచి తోడుగా ఉన్నట్లు దేవా మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న నిత్యులకు ప్రభువా సమాధాన అధిపతి అయిన గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా ప్రతి సమస్యకు దేవా నువ్వే శాంతి సమాధానం వచ్చే గొప్ప దేవుడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు దేవా సమాధానం కలుగునంటున్నావయ్యా. అయ్యా ఇగో నీ స్వరం వినాలని వచ్చిన ప్రతి బిడ్డకు దేవా నీ సమాధానంతో నింపి బలపరచడుచున్నానయ్యా. రాజా ఇదిగో తండ్రి దేవా ఈ లోకంలో నశింపుపోకుండా దేవా నీ నిత్య జీవం పొందాలనే దేవా నీ కుమారుని మాకు అనుగ్రహించిన వాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రేమకే వందనాలు చెల్లిస్తున్నా, నీ దయకే వందనాలు చెల్లిస్తున్నా, నీ కరుణకే వందనాలు చెల్లిస్తూ దేవా నీ అమూల్య విశ్వాసంలో దేవా మా జీవితాంతము దేవా మా జీవిత కాలం అంతా దేవా నీ సన్నిధికి చేరు వరకు దేవా మమ్మల్ని దేవా నీ అమూల్య విశ్వాసంలో మమ్మల్ని భద్రపరచుకోమని చేయవచ్చిన ప్రతి బిడ్డను దేవా నువ్వు దీవించి ఆశించి వారి జీవితాల్లో ఏవైతే అవసరాలుగా ఉంటున్నాయో దేవా వారి జీవితాల్లో దేవా నువ్వు తీర్చబడొచ్చున్నా వారి ప్రతి అక్కరను దేవా నీ మహదేశ్వర్యములో దేవా నీ కృప మహదేశ్వరంలో దేవా వారి ప్రతి యావత్తును తీర్చి అవసరతలు తీర్చి దేవా దీవించి ఆశించబడొచ్చున్నా వారి చింత యావత్తు తీసివేసి దేవా నీ సంతోషాన్ని, సమాధానాన్ని, నీ ఆలోచనను దేవా నీ ఆశ్చర్యమైన కార్యాన్ని దేవా వారికి తండ్రిగా తోడుగా నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక.
మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేని నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.